సమంత అలాగే అమల. అమల అత్తగారైనా ఇద్దరు చాలా స్నేహితులుగా ఉండేవారు. కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ గ్యాపు ఎందుకొచ్చిందో తెలీదు గానీ, తర్వాత ఇద్దరు ఎడముఖం, పెడముఖంగానే ఉన్నారు. చివరికి సమంత బయటకు వెళ్ళిపోయిన తర్వాత కూడా, ఒక మహిళగా కూడా ఒక్క మాట కూడా అమల మాట్లాడలేదని సమంత ఫ్యాన్స్ ఇప్పటికీ అమల మీద ఆగ్రహంగా ఉంటారు. అంతేకాదు, అసలు చైతన్య గురించే పట్టించుకోదని, అఖిల్‌కి ఏ చిన్న సందర్భమైనా పండుగలా చేస్తుంది. కానీ నాగ చైతన్య విషయంలో అమల ఎప్పుడూ ఎడముఖంగానే ఉంటుందని చైతన్య అభిమానులు కూడా అమల విషయంలో ఫీల్ అవుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో అమలని ఎంతోమంది ట్రోల్ చేశారు. అమల నాగ చైతన్య పైన సవతి ప్రేమ చూపించిందని జనాలు ట్రోల్ చేశారంటూ చెప్పారు. సొంత కొడుకు అఖిల్‌కి సంబంధించి ఎంగేజ్మెంట్ విషయంలో ఆమె ఎంతో అద్భుతంగా ఆర్భాటం చేసింది. అలాగే అఖిల్‌కి సంబంధించిన విషయాల గురించి చెప్పింది, కానీ చైతన్య శోభితకి సంబంధించే ఒక్క పని కూడా ఆమె చెప్పలేదు. ఏది ఏవైనా తాజాగా అక్కినేని అమల కొత్త కోడలపై చేయబోయినటువంటి కామెంట్ వైరల్ అయింది. ఒక ఇంటర్నేషనల్ మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో శోభితపై ఆమె ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. మీరు కొత్తగా రాబోతున్నటువంటి కోడల గురించి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అనంటే, శోభిత చాలా మంచిది, అలాగే మెచ్యూర్డ్ పర్సన్, వెరీ టాలెంటెడ్. ఆ అమ్మాయికి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా శోభిత ధూళిపాల ఒక మంచి భార్య అవుతుందని కూడా నేను అనుకుంటున్నాను. అలాగే మీరందరూ కూడా ఈ జంట బాగుండాలని మీరు అందరూ కూడా కోరుకోవాలంటూ శోభిత ధూళిపాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇదైతే కాస్త ఇంట్రెస్టింగ్గానే వైరల్ అవుతోంది. సమంతకి కౌంటర్ ఇచ్చిందా? శోభిత మెచ్యూర్డ్, టాలెంట్ అని అమలు చెప్పిందంటే సమంత మెచ్యూర్డ్ పర్సన్ కాదా? ఆమెకు అంత సీన్ లేదా అంటూ మండిపడుతున్నారు ఆడియన్స్. ప్రతిదీ కూడా ఏదో ఒక రకంగా నెగిటివ్గా తీసుకుంటే ఏమవుతుంది? ఈ జంట కలిసి ఉండాలని కోరుకుంటోంది, సమంతలాగా విడిపోకుండా అని అర్థం చేసుకుంటే చాలు. అంటే సమంత మాత్రం అలా అల్లరి చిల్లరిగా ఉంటుందనా? సమంత వెరీ హ్యాపీ పర్సన్, మరి కైండ్ బై హార్ట్, అలాగే బేబీ బై నేచర్, అది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు పూర్తిగా సమంత మారిపోయింది. దానికి కారణం చైతన్య తన జీవితంలో నుంచి వెళ్ళిపోవడమే. ఏది ఏవైనా ఎవరికైనా నష్టం జరగాలని ఎవరు కోరుకుంటారు చెప్పండి? అంతా బాగుండాలనే కదా.